ఏది దీనికంటే ఇంకేదైనా మంచి డిజైన్ ఇంకేదైనా చూపించండి. మనం ఒక తాళిని ఆర్డర్ చేద్దామా? ఇది బాగుంది కదా. తాళి, మంగళసూత్రం. ఎవరికి? నీకే. ఒక చిన్న ఫంక్షన్ చేసైనా సరే దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళయిందా అని ఎవరైనా అడిగితే అవలేదు, అవలేదా అని అడిగితే అవలేదని కన్ఫర్మ్గా చెప్పనోలేమో. మధును చేసుకోబోయే వాళ్ళ ఇంట్లో అడిగితే నువ్వు ఎవరో ఏంటో చెప్పలేని పరిస్థితి. సార్ టీ సార్. వద్దురా స్వామి, ఓ గంట క్రితం ఇచ్చావుగా. మురళి వాళ్ళ సార్ దండం పెడతాను, ఇక్కడ ఎవరికి చెప్పకండి. మురళి చెల్లెళ్ళని తెలిస్తే ఇక్కడి నుంచి పంపేస్తారు. సార్కి తెలియదనుకుంటాను. నిన్నే తీర్పొచ్చింది సార్. అన్నయ్యకి యావజ్జీవ శిక్ష విధించింది సార్ కోర్టు. ఇదంతా సరిపోలేదా సార్ మీకు? ఇప్పుడు మాకిల్లు లేదు, దాంతోటి కేసు జరిపించాం. కానీ మీలాంటి గొప్ప వాళ్ళతో పోటీపడి గెలవడానికి మాకు శక్తియుక్తి లేవు సార్. చావంటే భయం, ఎలాగోలా బతకాలిగా. వదిలేయండి సార్. మెడల్స్ కోసమో, ప్రమోషన్ కోసమో, లేక పదవుల కోసమో ఏదైనా అయ్యుండొచ్చు. అవన్నీ నేను కలలు కన్న భవిష్యత్తుకి, నా జీవితానికి అన్నిటికీ సరిపడవు. నా చెల్లెలేం తప్పు చేసింది సార్? దాని జీవితం కూడా మీరు చీకటిమయం చేశారు. మీరు పోండి సార్, సంతోషంగా ఉండండి. సార్ని కలిసినప్పుడు నీ గురించి చెప్పారు. ప్రమోషన్ లిస్టు త్వరలో వస్తుంది. ఆ లిస్టులో నీ పేరు, మన విజయ్ పేరు ఉన్నాయి. కానీ అతనికి నీ అంత సర్వీస్ లేదు కదా. సార్తో చెప్తే చాలు. గవర్నమెంట్ సైడ్ నుంచి మనుషులు ఉన్నారు. సిటీలోనే దొరికితే మోర్ హ్యాపీ. సార్ ఏంటి ఇంత లేట్ అయింది? నీ మిమిక్రీ విందామనే కదా నేను ఇంత త్వరగా వచ్చింది. అయ్యో, మిమిక్రీ ఇప్పుడే చేసి వచ్చాను. మన సుబ్రహ్మణ్యం బిల్ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు ఇవ్వాలి సార్. సిటీలో ఉండాల్సిన మీకు రూరల్లో ఏం పని? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వన్ క్యారీ. అదే సార్, అలెక్స్ సార్ ఇప్పుడు కోర్టులో చర్లపల్లి జైలర్ అయిన సెబాస్టియన్ గారిని కలిశారట. సార్, మీ బ్రదర్ ఇవాళ మురళిని చూడడానికి జైలుకి వెళ్ళారు. ఒక 30 గంటల క్రితం. వాడిప్పుడు మా ఫ్యామిలీతో కలిసి నా కూతురు పెళ్లికి నగలు కొనడానికి వెళ్ళాడే. లేదు సార్, వాళ్ళు మీట్ అయ్యారు సార్. 15 గంట సేపు మాట్లాడుకున్నారు. వచ్చే దారిలో అరవింద్ సెషన్స్ జడ్జి బాలకృష్ణతో మాట్లాడి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు కూడా. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం సెబాస్టియన్ విన్నాడు. ఆయనకి అనుమానం వచ్చి నన్ను అడిగారు. టీంలో ఉన్న ఒకరు నేరస్తుని కలవడానికి ఎందుకు వెళ్ళాడని అడిగినప్పుడు నేనేదో చెప్పి మేనేజ్ చేశాను. అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోయాడు. మేమిక్కడికి ఊబర్ బుక్ చేసుకుని వచ్చాం. మీ దగ్గర చాలా నగలున్నాయని తెలుసు కూడా వదిలేసి వెళ్ళాడా ఇడియట్? ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదా? లేదండి. ఏమైందండి? ఆ పిల్ల ఇక్కడే ఉంది. దియా, మీకు చాలా బాగుంటుంది మా వారం. హలో, అరవింద్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదు. రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ వాడిని బెదిరించినందువల్లే వాడు ఆ రోజు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు అలా ఉండడుగా. కోర్టు ఆర్డర్ వచ్చిన 2వ రోజే మురళిని వెళ్లి జైల్లో కలవడంతో పాటు జడ్జి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతోంది సార్. మురళి నేరస్తుడు కాదని నిరూపించడానికి అరవింద్ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు కదా సార్.
ఆ చంద్రమౌళి ఉన్నాడు కదా, ఎక్కడో? సార్, ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి పోతుంటాడు, ఎవరిని కలుస్తుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు అందివ్వాలి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఓకే సార్. అన్నీ మనలోనే ఉండాలని చెప్పక్కర్లేదు కదా. సార్, పది నిమిషాల ముందు వరకు కుక్కట్పల్లి టవర్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నిజాంపేట వైపు వెళ్తున్నాడు. నౌ మూవింగ్ టువర్డ్స్ మల్కాజిగిరి. నిజాంపేట ట్రాఫిక్ సిగ్నల్ సార్ లొకేషన్. సార్, నేను ఇక్కడ వెయిట్ చేయనా మల్కాజిగిరిలో? ఆ మహేష్ ఉన్నాడు కదా, మల్కాజ్గిరి ఎస్ఐ. అవును సార్. పిలిపించు. సార్, ఆయన సిపిగా ఉన్న సమయంలోనే మన ఈ కేసు ఆ రోజు ఆ టీంలో ఉన్నారు. బట్ ఆయనకేమీ తెలియదు సార్. పైగా ఈ సమయంలో ఉన్నట్టుండి మనం ఇది చెప్పి ఆయనకు అనుమానం వస్తే ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు సార్. కరెక్టే. మన సైడ్ నుంచి ఏ సమస్య లేకపోతే మనం ఎందుకు డిస్టర్బ్ అవుతున్నామని అతను ఆలోచించే ఛాన్స్ ఉంది. మన ఏఎస్ఐ రాజన్ అక్కడ ఉన్నాడుగా. అవును సార్. ఇదెలా ఇక్కడికి వచ్చింది? నువ్వే కదా సెల్ఫ్ చెక్ చేసింది. అవును, కానీ నేను వెతికినప్పుడు నా కళ్ళలో పడలేదే. సెప్టెంబర్ 2017 ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చంద్రమౌళి అది ఇక్కడే ఉంది. టీఆర్ ఫైల్లో లేకుంటే అది కూడా ఈ ఫైల్ లాగే ఏదైనా షెల్ఫ్ కిందో అల్మరా వెనకలో పడుంటుంది. అది నా చేతికి రావాలి. సార్,